ప్రార్థన చేస్తున్నాను. మా నీతికి నీ జీవమునకు మా ఉనికికి ఆధారభూతుల మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. తండ్రి, మీ కృపలో ఇంతకాలం మమ్మల్ని కాచి కాపాడి సంరక్షించి సజీవుల లెక్కలు నిలిపారు. ప్రతి ఇబ్బందిని, అపాయాలను, ప్రమాదాలను ఎన్నో తప్పించి ఆయన ఈ సాయంకాల సమయంలో నీ బంగారు పాదాల చెంత చేరి తండ్రి అని పిలిచే ధన్యతను మా జీవితంలో మరొకసారి అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. తండ్రి, గురువార కాలం నాడు సాయంకాలమున తండ్రి నీ మాటలను మేము ధ్యానించుకొని కూర్చున్నాం. ఆయన మా ధ్యానం అంతటికి తోడుగా ఉండి నీ చిత్తమును, నీ ఉద్దేశమును, నీ పరిశుద్ధ గ్రంథంలో రాయించినటువంటి అమూల్యమైన నీ దివ్య వాక్యం ద్వారా మేము తెలుసుకొని నాయన నీ చిత్తానుసారంగా ఈ లోకంలో జీవించే ధన్యతను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. నాయన, బోధించు ధ్యానిస్తున్నటువంటి నేను నాకు నీ సన్నిధి తోడుగా అనుగ్రహింప చేయండి. నీ ఆత్మ నడిపింపును సమృద్ధిగా అనుగ్రహించండి. విలుచున్న వారికి నీ మాటలను శ్రద్ధగా విని నాయన నీ వాక్యానుసారంగా ఆత్మీయ జీవితమును కట్టుకొని క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు నిరీక్షణ కలిగి నాయన మేము ఎదురు చూచుటలో నాయన వాక్య సంబంధమైన జీవితంలో నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా నాయన రక్షణకు మూలమై ఉన్న నీ సువార్తను, రక్షణకు మూలమై ఉన్న నీ పరిశుద్ధ గ్రంథంలోని ప్రతి మాటను నాయన మేము ధ్యానించుకొని ఆ మాటల చొప్పున మా జీవితాలను నిర్మించుకోవడం చూపించాము. ఈ ధ్యానమంతటికి నీ సన్నిధి తోడుగా అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనం కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం. ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు దేవుని చిత్తమును మనము ధ్యానించుకుందాం. దేవుని చిత్తము నెరవేర్చుట అనేది అది భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక పని. దేవుడు ఏది చేసినా తన చిత్తానుసారంగానే చేస్తాడు. తన చిత్తమును బట్టే దేవుడు ఆకాశమును కలిగించాడు, భూమిని సృజించాడు, భూమి ఆకాశముల యందు సమస్తమును నిర్మించాడు. తన చిత్తానుసారంగానే దేవుడు మనిషిని నిర్మించాడు. మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అని అన్నప్పుడు దేవుని ఉద్దేశము చిత్తమే కనపడుతుంది, కానీ దేవుని వేరొకరు ప్రేరేపించినట్టు ఎక్కడ కనపడదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు కూడా ప్రార్థిస్తూ తన శిష్యులకు ప్రార్థన నేర్పుతూ, తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి మీద నెరవేర్చు. అంటే పరలోకంలో జరుగుతున్నది దేవుని చిత్తమే, భూమి మీద జరుగుతుంది దేవుని చిత్తం. కాబట్టి భూమి మీద శరీరులందరూ కూడా దేవుని చిత్తాన్ని అనుసరించి జీవించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నారు. దేవుని చిత్తమును బట్టి మనుషులు మాత్రమే అని అనుకుంటే అది పొరపాటు. దేవుని చిత్తమును బట్టి సృజింపబడిన ప్రతి వస్తువు దేవుని చిత్తమునకు లోబడి ఉన్నది. దేవుని చిత్తమును నెరవేర్చుటకే కంటికి కనపడేవి గాని కంటికి కనిపించనివి గాని తమ తమ పనులు నెరవేరుస్తూ ఉన్నాయి. ఉదాహరణకు దేవుడు ఆజ్ఞ ఇయ్యబట్టే కదా కాకోలములు ఏలియాకు ఆహారమును తీసుకుని వచ్చాయి. దేవుడు ఆజ్ఞ ఇయ్యబట్టే కదా ఎర్ర సముద్రము 2 పాయలుగా చీలింది. దేవుడు ఆజ్ఞాపించబట్టే కదా ఆకాశము నుండి ఊరడి పిట్టలు రాలడం జరిగింది. దేవుడు ఆజ్ఞాపిస్తేనే కదా ఆకాశము మేఘములు మరి తమ వర్షమును ఇచ్చేవి. దేవుడు ఆజ్ఞాపిస్తేనే కదా భూమి మీద ఉన్నటువంటి ఫలవృక్షములు మరి ఫలించేవి. అంటే మనం అనుకుంటాం మనుషులు ఒక్కరు మాత్రమే దేవుని చిత్తానుసారంగా జీవించాలని. కాదు,
భూమి మీద ఉన్న సమస్త సృష్టి కూడా దేవుని చిత్తమునకు లోబడే ఉన్నది. యెహోషువ ప్రార్థించాడు, సూర్యచంద్రులను ఆగిపోమని. గిద్యోను, చంద్రుడా నువ్వు గిద్యోనులో ఆగిపో, సూర్యుడా నువ్వు అయ్యాలోనులో నిలిచిపో అని. అంటే ప్రార్థించిన వ్యక్తిలో శక్తి లేదు, కానీ ప్రార్థన విన్న ఆ దేవుణ్ణిలో ఆ శక్తి ఉంది. ఆయన చిత్తానుసారంగానే వాటిని ఆపేశారు, వాటి స్థితిగతులను నిలిపివేశారు. మరి ఇప్పుడు దేవుని చిత్తమును బట్టి ఆగాయా సూర్యచంద్రులు, లేకపోతే వాటి ఇష్టానుసారంగా అవే ఉన్నాయా? అంతే కదా. ఇప్పుడు ఉన్న వాస్తవం ఆలోచించాలంటే ఒక మనిషి తప్ప యావత్తు సృష్టి దేవునికి లోబడే కొనసాగుతూ ఉంది, దేవుని చిత్తమును నెరవేరుస్తూనే ఉంది. ఋతువులు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుంది. భూమి, పంట పొలాలు, భూములు వాటి స్థితిని బట్టి అవి దేవుని చిత్తానికి లోబడి. మరి లోబడింది ఎవరు అనంటే ఒక నరుడే. ఎందుకనంటే నరుడు దేవుని స్వరూపమందు దేవుని పోలిక చొప్పున నిర్మింపబడిన వ్యక్తి. నరునికి మాత్రమే పరలోకంలో దేవుడు తన కుమారులుగా తాను ఇవ్వబోయే స్వాస్థ్యము నరులకు మాత్రమే కలుగు. మరే నరులు ఎందుకు వినట్లేదు అనంటే దేవుడు నరులను యథార్థవంతులుగా నిర్మించాడు, వారితో సావాసం కలిగించాడు. కానీ తనకు దక్కని పరలోకం ఏదైతే ఉందో అది తన పిల్లలకు దక్కొద్దని అపవాది తన ఉరులను నరుల మీద పుసికొలిపి అవి ఏమిటి అంటే నేత్రాశ, శరీరాశ, జీవం, వీటి వలలో అపవాది చిక్కించుకొని నరులను దేవుని చిత్తమునకు విధేయులుగా ఉండకుండా చేస్తున్నాడు. మరి ఆకాశము, జంతువులు కానీ మిగతావి పశుపక్షాదులు సృష్టి, వాటికి పరలోకం లేదు, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరత లేదు, అపవాదికి లేదు. కానీ మనిషికి ఉంది. ఎందుకు అనంటే మనిషిలో ఉన్న ఆత్మ దేవునిచ్చిన ఆత్మ, కానీ వేటిలో అది లేదు. కాబట్టి మనిషే అపవాదికి టార్గెట్ అయ్యాడు, కానీ ఈ సృష్టిలో ఏది కాదు. అందుకే ఏ శరీరాన్ని ఆస్పాదం చేసుకొని అపవాది నరుణ్ణి పాపపు యొక్క ఊబిలోనికి నెట్టుకొని పోతున్నాడో అదే శరీరాన్ని ధరించుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అన్ని సౌఖ్యంగా ఉండి, అన్ని అనుకూలంగా ఉండి దేవునికి విధేయులవుట కంటే ఏ శరీరమునైతే మరి సౌఖ్యాలకు, సుఖాలకు ఆస్పాదంగా చేసుకొని అపవాది నరులను దేవుని నుండి దూరం చేస్తుందో ఆ సుఖ సౌఖ్యాలను దూరం చేసుకొని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో రిక్తుడుగా జన్మించాడు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపం ధరించుకున్నాడు, తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే ఎలాంటి సుఖ సౌఖ్యాలకు కూడా అతడు నోచుకోకుండా తన జన్మ జరిగింది. ఎప్పటి నుంచి? పుట్టినది మొదలుకొని చనిపోయే అంత వరకు ఎక్కడ ఆయన శరీరమునకు సుఖము, శాంతి అనేది లేదు. ఎలా పుట్టాడు, ఎక్కడ పుట్టాడంటే చల్లి దినమున పుట్టాడు. ఎక్కడ పుట్టాడు అనంటే పశువుల పాకల అంటారా, అది రాయబడలేదు. పశువుల తొట్టిలో పెట్టారు. మరి పశువుల తొట్టి ఉండేది ఎక్కడ? పశువుల పాకలు కాక ఇంట్లో పెట్టుకుంటారా పశువుల తొట్టిలు? పశువుల తొట్టి అక్కడ ఆనవాళ్ళు కనపడుతుంది. మనం ఎవరు ఏమనుకున్నా, రాయబడినా రాయకపోయినా పశువుల తొట్టి నాకు కనిపించేది పశువుల పాకలో, సత్రంలో. అది ఎలాంటిదైనా పూర్తిగా సౌకర్యం లేని ఒక చోటు. అలాంటి చోటున కన్న తల్లి అయిన మరియా ప్రసవించడం ఏంది? ఆ చలి దినాన ఆ రాత్రి వేళల్లో ఒక బాలుడుగా యేసుక్రీస్తు ప్రభు జన్మించడం ఏంటి? తల్లి ఒడిలో అంత చలిలో మిగిలిపోవడం ఏంటి? ఆయన జన్మలో ఏమైనా, ఆయన జన్మ నుంచి మొదలు పెట్టుకుంటే, పుట్టుక నుంచి మొదలు పెట్టుకుంటే ఎక్కడైనా సుఖం ఉందా? తనకు వెచ్చదనము తన తల్లి ఒడే కానీ ఏ 4 మూలల గోడలు కూడా కాదు.
అంత చలిలో పుట్టిన యేసుక్రీస్తు ప్రభు చనిపోవడం ఎక్కడ చనిపోయాడు? ఎర్రటి ఎండలో ఆ నింగికి నేలకు మధ్య కోయకు ఏలాడుతూ నోటిలో నుంచి ఒంటిలో నుంచి ఉన్న ప్రతి నీరు కారిపోయి దాహం అని నాలుక అంటకపోతున్నటువంటి స్థితిలో ఆయన మరణించాడు. అందుకే ఎబ్రీ పత్రికల్లో ఉంటుంది 5:7 శరీరధారి అయి ఉన్న దినములలో మహావేదనతోనూ రోదనతోనూ కన్నీళ్లతోనూ తను మరణం నుండి విడిపించగలవానికి ప్రార్థనలను విజ్ఞాపనలు చేయుట వలన ప్రార్థన విజ్ఞాపనలు చేయించు భయభక్తులు కలిగి ఉండినందున ఆయన అంగీకరింపబడిన. మరి ఎక్కడ సుఖపడ్డాడు యేసుక్రీస్తు ప్రభు? యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా వచ్చి తన సుఖమును ఎక్కడ పొందుకోలేదు. తన సుఖాన్ని పొందుకోకుండా, తన విలాసాన్ని కానీ సౌకర్యాలు కానీ పొందుకోకుండా చేసిన పని ఏంటంటే మరలా దేవుని మహిమపరచాడు. ఈ లోకంలోనికి అన్ని రీతిగా చేసుకొని వచ్చాడు. మరలా ఆ దేవుణ్ణే మహిమపరచాడు. తండ్రిగా ఆ దేవుణ్ణి మహిమపరచాడు. కుమారుడుగా ఆయన ఈ లోకంలో రీతిగా చేసుకున్నాడు. ఒకసారి మనం కూడా పరిశీలించినట్లయితే ఒకసారి మనం కూడా చూసినట్లయితే యాకోబు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక చూస్తే హెబ్రీ పత్రిక 10:7 హెబ్రీలకు రాసిన పత్రిక 10:7 అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని అంటిని. ఏమంటున్నాడు యేసుక్రీస్తు ప్రభు? గ్రంథపు చుట్టలో యేసుక్రీస్తు ప్రభు గురించి ఏదైతే వ్రాయబడి ఉందో ఆ యొక్క రాయబడిన వాటిని నెరవేర్చుటకు దేవా నేను వచ్చి ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయంటే మొదటి ఆదాము నుంచే మొదలయ్యాయి. అందుకే మొదటి ఆదాము రాబో కడపటి ఆదామునకు గుర్తు. అక్కడ నుంచి మొదలైంది. హేబేలు యొక్క రక్తము కానించి మొదలైంది. ఆదాము కానించి హేబేలు రక్తము, మోషే, అబ్రహాము లాంటి ప్రవక్తలు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువుని గురించి ఏ ప్రవచనాలైతే మలాకి వరకు రాశారో వాటన్నిటిని నెరవేర్చేటట్టు దేవా నేను గ్రంథపు చుట్టలు అని అంటే, అప్పట్లో పుస్తకాలు లేవు, ప్రింటింగ్ ప్రెస్ లేదు, చుట్టలుగా ఉండేవి. యెషయా గ్రంథం ఒక 4 చుట్టలు 5 చుట్టలు, వాటిని ఒక్కొక్కటి చదువుకుంటేవి. ఇప్పుడు ఆ చుట్టలలో, గ్రంథపు చుట్టలలో రాయబడినటువంటి వాటిని నెరవేర్చుటకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఆది అందు వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుడై ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చినను. ఆది అందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యందు ఉండను, వాక్యము దేవుడై ఉండను, ఆ వాక్యమే శరీరధారి కృపా సత్యం సంపూర్ణంగా మన మధ్య నివసించడం. దేవునితో సమానంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభు మానవ శరీరాన్ని ధరించుకొని వచ్చేస్తే ఆయనకి ఈ లోకంలో ఉన్నది ఏంటంటే దేవుని పని చేయడం. దేవుడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు శరీరాన్ని ధరించుకొని వస్తే ఆయనకున్న పనే దేవుని పని చేయడం. మరి శరీరాన్ని ధరించుకున్న అదే శరీరం, క్రీస్తుకు మనకంటే ఎక్కువ శరీరం సౌలభ్యం లేదు, మనకు మించిన మహిమగల దేహము లేదు. ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం మాత్రమే ధరించుకొనెను అను. మరి ఇప్పుడు అబ్రహాము సంతాన స్వభావం అంటే అది కూడా మన శరీరం అన్నట్టే కదా. అది మనం ఏ శరీరంలో ఉన్నామో అలాంటి శరీరాన్ని ధరించుకున్న క్రీస్తు ప్రభువుకు కూడా భూమి మీద ఉన్నంత వరకు దేవుని చిత్తమును నెరవేర్చే పనే ఉంది. మరి ఇప్పుడు మనకి లేదా? మనకి ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అసలు మనం వచ్చిందే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అనంటే మనము దేవుని చిత్తమునకు చివరి ప్రాధాన్యతనిచ్చేసి మొట్టమొదటి ప్రాధాన్యత మన జీవన మనుగడకే ఇచ్చేస్తాం. శాశ్వతము కాని వాటికి ప్రాధాన్యతనిచ్చేసి శాశ్వతమైన వాటికి
ప్రాధాన్యత ఇచ్చినా అది చివరి ప్రాధాన్యత అయిపోతుంది. ప్రాధాన్యత ఇయ్యమని అన్నట్లే, దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎప్పుడు ఇస్తాం? మన పనులన్నీ ముగించుకున్నాక చివరి ప్రాధాన్యతగా దేవునికి ఇస్తాం. ఇప్పుడు నాకు ఒక అర్జెంటుగా ఒక పని ఉంది, 10,000 వచ్చే పని ఉంది. ఇక్కడ దేవుని వాక్య ధ్యానం ఉంది. నేను ఇప్పుడు దేనికి ప్రిఫరెన్స్ ఇస్తా? ఇక్కడ వాక్యం ఈ వారం కాకపోతే ఇంకో వారం వింటా, ఇవాళ గురువారం కాకపోతే ఆదివారం వింటా. కానీ 10,000 పని మాత్రం పోగొట్టుకుంటున్నా అంటే నేను ఇస్తా, ప్రాధాన్యత ఇస్తా. ఎక్కడ నాకు ఏ పని లేకపోతే ఇక్కడ నేను వచ్చి కూర్చుంటా. కానీ ఇప్పుడు 10,000 రూపాయల పని నాకు పోతుందంటే, ఇప్పుడు ఇక్కడ ఈ స్థలాన్ని వదిలిపెట్టి, ఈ ధ్యానాన్ని వదిలిపెట్టి, దేవునితో ఉన్నటువంటి సహవాసాన్నైనా నేను వదిలిపెట్టి ఆ 10,000 రూపాయల కొరకు నేను పరిగెడతా అంటున్నాడు మానవుడు. అంటే సొంత పనులు ప్రాధాన్యత కొరకు మనిషి ఇచ్చే అటువంటి ప్రథమ స్థానము దేవుని పనులకు మాత్రం మనిషి ఇవ్వడం లేదు. అది క్రైస్తవులు, నేను ఎవరి గురించో మాట్లాడాల్సిన అవసరం లేదు, క్రైస్తవుల గురించే. క్రైస్తవులము దేవునిలో ఒక షెడ్యూల్డ్ కలిగి ఉండాల్సినటువంటి మనము అన్నిటికీ షెడ్యూల్ ఉంది. ఉదయం 6 గంటలకు లేవాలని ఉంది, 7-8 పనులన్నీ చేసుకోవాలని ఉంది, 9 గంటలకల్లా ఆఫీసులోనో స్కూల్లోనో డ్యూటీలోనో ఏదైతే మనం పనిచేసే చోట అక్కడ 9 గంటలకు ఉండాలని ఉంది. 9 తర్వాత 12 గంటలకి విశ్రాంతి, మళ్ళా 1:30 నుంచి మళ్ళా ఎన్నిటి వరకు? సాయంత్రం 4 కావచ్చు, 5 కావచ్చు. వీటన్నిటికి షెడ్యూల్ ఉందా లేదా? మళ్ళీ ఇంటికి రావడానికి ఒక షెడ్యూల్ ఉంది, తిని పడుకోవడానికి ఒక షెడ్యూల్ ఉంది, పడుకున్న తర్వాత ఎన్నిటికి లేవాలనేది షెడ్యూల్. దేవునికి ఒక షెడ్యూల్ ఏది ఉందో చెప్పమానండి. ఒక్కటి మాత్రం చెప్తారు, ఆదివారం రోజు మాత్రమే ఆరాధన దినం. మరి మిగతాది ఆదివారము ఆరాధన దినం, మిగతాది ఆరాధన అసలు అంటే దానికి ఒక మాట ఉంటుంది, ఆదివారము ప్రభు దినము, మిగతా దినాలన్నీ మన దినం, మన సొంత పని. మరి ప్రభుకి ఒక్క దినాన్ని అసలు జీవితాన్నిచ్చి, జీవాన్నిచ్చి, మనకి ఆరోగ్యాన్నిచ్చి, ఆయుష్నిచ్చి, జీవనోపాధికి సంబంధించినటువంటి పనులన్నీ ఇచ్చిన ప్రభుకు మాత్రం ఒక్క దినము, ఆ దినములో ఒక 2 గంటలు 3 గంటలు. అదే అన్ని ఇచ్చిన వానికేమో 3 గంటలు, మిగతా వాళ్ళన్నిటికేమో 30 రోజులు, నెలకి 30 రోజులు మనకు సొంతం. ఇప్పుడు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో చూడండి. కానీ యేసుక్రీస్తు ప్రభు అన్ని విషయంలో ఆయన మనకు మాదిరి ఉంచిపోయాను అని ఉంది కదా. ఆయన ఎప్పటి నుంచి మాదిరి చూపించాడంటే, యుక్త వయసుకు వచ్చినప్పుడు, నడిప్రాయానికి వచ్చినప్పుడు, ముసలితనానికి వచ్చినప్పుడు తన మాదిరిని చూపించలేదు. పసిబాలుడై ఉన్న కానించి ఆయన తన మాదిరిని చూపించాడు. 12 సంవత్సరముల వయసు ఉన్నప్పుడు దేవాలయంలో ఆయన ఎవరితో తర్కిస్తున్నాడు? శాస్త్రులతోటి, పరిచయులతోటి ప్రశ్నలు అడుగుతూ వారి కానించి సమాధానాలు రాబడుతున్నాడు. ఆయన జ్ఞానం చూసి అక్కడ ఉన్న వాళ్ళే ఆశ్చర్యపోయారు. అక్కడ నుంచి ఆయన తన మాదిరిని చూపిస్తే మనం ఏనాడన్నా గ్రహించామా? ఆ మాదిరిని చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభు కూడా, నేను శరీరధారిగా వచ్చాను, నా ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నా సంతోషాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, గ్రంథపు చుట్టలో నన్ను గూర్చిన రాయబడినవన్నీ నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. మరి మన గురించి ఏమి లేదా అనంటే, మన గురించి ఎందుకు లేదు? అసలు ఎవరిని మహిమ నిమిత్తం దేవుడు నరుని కలగజేశాడు? దేవుని మహిమ నిమిత్తం. మరి దేవునికి మహిమకరంగా మన జీవితం ఉంటుందా లేదా అనేది పరిశీలన చేసుకోకపోతే ఇక మన బ్రతికెందుకు? దేవుడిచ్చిన ఆయుష్కాలం ఎందుకు? దేవుడిచ్చిన ఇల్లు ఎందుకు? దేవుడిచ్చిన ఉద్యోగం ఎందుకు? దేవుడిచ్చిన ఆరోగ్యం ఎందుకు? శక్తి ఎందుకు? బలం ఎందుకు? జ్ఞానం ఎందుకు? ఏదెందుకు అసలు? మనిషి నిర్మాణమే దేవుని మహిమ నిమిత్తమైనప్పుడు, ఆ మహిమ దేవునికి కలగనప్పుడు నీ ఆయుష్కాలం వ్యర్థమే, నీ కలుగుతున్న ఉద్యోగం, నీకు సంపాదనిస్తున్న ఉద్యోగం వ్యర్థమే, నీ ఉంటున్న ఆరోగ్యం వ్యర్థమే, నీకు సమస్తం వ్యర్థమే, అసలు నీ జీవమే వ్యర్థం, నీ ఆయుష్కాలమే వ్యర్థం. కాబట్టి ప్రేమ దేవుని వల్ల దేవుని చిత్తానుసారంగా ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువే
ఆయన మహారోదనతోనూ కన్నీళ్లతోనూ తండ్రికి విజ్ఞాపన చేయొచ్చు భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఈడ బాగా ఆలోచించాలి. భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడను. ఆయన అంగీకరింపబడు. ఆయన ఎవరు? వాక్యమై ఉన్న దేవుడు. అంగీకరింపబడింది ఎవరికి? తండ్రి అయిన దేవునికి. అంటే వాక్యమై ఉన్న దేవుడు, దేవునితో సమానంగా ఉన్న దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు మాత్రం భయభక్తులు కలిగి ఉన్నందున అనుంది. మరి శరీరధారిగా ఉన్న మనము అల్పులము, ఒట్టివారము, మట్టివారము, పెంట కుప్పల మీద ఉన్నటువంటి దరిద్రులమైన మనము ఆ భయం ఉందా? ఆ భక్తి ఉందా? ఇక మనం ఎట్లా అంగీకరింపబడతామో చెప్పండి ఒక విషయం. అంగీకరింపబడ్డానికి, దేవునికి నేను అంగీకరింపబడ్డానికి ఇది కారణం అనడానికి ఒకటి చెప్పు. యేసుక్రీస్తు ప్రభువుని పక్కన పెట్టుకొని వాక్యమైన దేవుడే ఆయన భయభక్తులు కలిగి ఉంటేనే తప్ప ఆయన అంగీకరింపబడలేదే. ఈరోజు ఏ కోణంలో నువ్వు నేను అంగీకరింపబడతాము ఒకసారి చూడండి. అర్థమవుతుందా మానవాళికి? అసలు ఇలాంటి బోధలు చేసే దగ్గరికి రారు, ఇలాంటి బోధలు వినరు. విన్నా అవి అర్థం కాదు, మనసుకి ఎక్కవు. ఎందుకు? విత్తువాని గురించిన ఉపమానం ఎట్నో ఈ మాటలు నేను చల్లుతున్నా అపవాది నేల మీద పడ్డటువంటి విత్తనాలని కాకి పక్షులు, ఆకాశ పక్షులు వేసుకొని పోయినట్టు వారి కఠినమైన హృదయాల్లోకి ఆ మాటలు వెళ్ళవు. అవి అపవాదిగానికి ఎత్తుకొని పోవడానికి అనుకూలంగా ఉంటాయి. ముందు ఆ మాటలని వాని హృదయంలో పడాలే. పడిన మాటలు ఆ హృదయంలోనికి చొచ్చుకొని పోతేనే కదా ఆ మాటలు ఫలించేది జీవితంలో. ఆ కఠినమైన నేల లాంటి ఆ హృదయం మీద ఈ జీవవాక్కులను అనే విత్తనాలు చల్లినప్పుడు అవి పైన ఏదో వింటున్నాలే ఇవన్నీ అయితే ఏదో ఉంటుంది కానీ అని అంత కఠినంగా ఉన్నప్పుడు ఇక ఆ వాక్కులను మోసుకెళ్ళడానికి అపవాదికి ఏమైనా పెద్ద పని? అపవాదిగాడు ఎత్తుకొని పోతాడనే ఉంది. ఏం ఎత్తుకొని పోతాడంటే అది నీ హృదయంలో నుంచి తీసేస్తాడు. ఆ మాటలు నీ హృదయం, నువ్వు ముందు శ్రద్ధ నీకుండాలి. వాటిని హృదయంలో భద్రపరచుకునే శ్రద్ధ నీకుంటే అపవాదిగాడు భయపడతాడు. కానీ ఏముందిలే కాసేపు వినాలే ఒక అరగంట గంట అని అనుకుంటే ఇక నువ్వు దండగా, నువ్వు ఆ లెక్కల్లో నువ్వు గంట కాదు 24 గంటలు వాక్యం ముందు కూర్చున్నా ఆ ఒక్క జీవవాక్యం నీ హృదయంలో ప్రవేశించదు, అది ఫలించదు. కాబట్టి ప్రేమ దేవుని వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభుయే ఈ లోకంలో జీవించినప్పుడు దేవునికి మహిమకరంగా జీవించాడు. మరి మనం ఎలాంటి వారమో మనల్ని పరిశీలించకపోతే మన జీవితం కూడా అర్ధరహితంగా ఉంటుంది అని మనం గమనించాలి. కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఏది చేసినా తన చిత్తానుసారంగానే చేస్తాడు. తన చిత్తానుసారంగా లేకుండా ఏది కలిగించదు, ఏది సృజించబడదు అనేది మనం గ్రహించాలి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం పరిశీలిస్తే, ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. ఎలా ఉండాలని మనల్ని వాక్యంతో కన్నాడు? ఆయన సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండాలని వాక్యానుసారంగా ఆయన మనల్ని కన్నాడు. వాక్యానికి విధేయులైన వారే, వాక్యానుసారంగా జీవించే వారే దేవుని పిల్లలు. అందుకే వాక్యానుసారంగా దేవుడు మనల్ని కన్నాడు. ఆ వాక్యం ఎవరంటే క్రీస్తు. క్రీస్తు ద్వారా మనం ఇప్పుడు దేవునికి ఏమై ఉన్నాం? దత్తపుత్రులమై ఉన్నాం. క్రీస్తు ద్వారా దేవునికి దత్తపుత్రులం అనంటే వాక్యం ద్వారా ఆయన మనల్ని కన్నాడు. నేను నా బంధకములలో కనిన నా కుమారుడైన ఒనేసిము. మరి బంధకములలో కనిన అనంటే అది ఎలా అర్థమో, ఏ సిచ్యువేషన్ లో ఒనేసిము దేవుని కుమారుడుగా, ఆ అపోస్తులైన పౌలు గారికి ఆత్మీయ కుమారుడుగా ఎలా కన్నాడో, ఇప్పుడు దేవుడు కూడా తన సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు. సత్యవాక్యం వల్ల మనము ఆ సంకల్ప ప్రకారం మనల్ని ఎలా కన్నాడంటే క్రీస్తు ద్వారా మనల్ని కన్నాడు. ఇప్పుడు క్రీస్తు అది దేవుని చిత్తానుసారంగానా? దేవుడు చిత్తానుసారంగా కాకుండా ఎవరో బలవంత పెడితే దేవుడు కన్నాడా? దేవుని చిత్తానుసారంగా ఆయన తాను సృష్టించిన వాటిలో మన ప్రథమ ఫలంగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కన్నాడు అని రాయబడింది. ఇప్పుడు ఎవరి సంకల్పం అది? దేవుని సంకల్పం.
కాబట్టి ఎవరైతే దేవుని సంకల్ప ప్రకారము దేవుని చిత్తానుసారంగా అనుసరించి జీవిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యానికి అర్హులు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఇంతకాలం బ్రతుకుతుంది, పోరాడుతుంది, చేస్తుంది క్రైస్తవులుగా, విశ్వాసులంగా, క్రీస్తు సంఘ సేవకులంగా, సువార్థికులంగా, సంఘ సభ్యులంగా మనం ఇంతకాలం బ్రతుకుతుంది ఈ లోకంలో కట్టుకున్న ఇంట్లో ఉంటామనో, సంపాదించుకున్న సంపాదన తీసుకొని పోతామనో కాదు. మనము దేనికోసం బ్రతుకుతున్నామంటే మనం నిరీక్షణ కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడు, తిరిగి లేచాడు, పరలోకమునకు ఆరోహణమై వెళ్ళాడు. అది కల్లార చూచిన వాళ్ళు ఇక మరణం మనల్ని బంధించి ఉంచదు. మనల్ని సృజించిన వాడు, మనల్ని నడిపించిన వాడిని బంధించలేదు. ఇప్పుడు ఆయన మనకు ధైర్యం ఇచ్చాడు కాబట్టే వాళ్ళు ప్రాణాలకు తెగించి దేశం కాని దేశంలో, ప్రాంతం కాని ప్రాంతంలో హతసాక్షులుగా మారారు. దేని కొరకు ఈ శ్రమలంటే రాబోయే పరలోకాన్ని పొందుకోవడానికి. మరి ఇప్పుడు మనకు కూడా వాళ్ళందరూ దేవుడి చిత్తానుసారంగా చేశారు, పరలోక రాజ్యానికి అర్హులుగా పరదేశంలోకి వెళ్ళారు. మరి మనకి పరలోకం రావాలంటే నీ ఆస్తి ఇస్తుందా, నీ అంతస్తు ఇస్తుందా? నువ్వు ఏదో ఒక దాని వ్యవస్థ కొరకో, ఏదో ఒక ఉద్యోగం కొరకో, నువ్వు పడినటువంటి పాటలను బట్టి, నీకు ఇచ్చిన గోల్డ్ మెడల్ని బట్టి, లేకపోతే మెడల్స్ని బట్టి, మెమెంటోస్ని బట్టి నీకు పరలోకం వస్తుందా? దేనిని బట్టి రాదు. ఆయన వాక్యానుసారంగా కన్నాడు, ఆ వాక్యానుసారంగానే బ్రతికే వాడికి. వాక్యానుసారంగా కన్నాడు. ఇప్పుడు బ్రతకాల్సింది ఎవరు? మనము. కాబట్టి ఎవరైతే ఆయన చిత్తమును జరిగించే పనిలో ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. కానీ వాక్యానుసారంగా నేను పుట్టాను, కన్నాడు, బాప్తిసం పొందుకున్నాను, పరలోకం పోతానంటే అది దేవుని చేతిలో లేదు, నీ చేతిలో పెట్టిండు. నీవు పరలోకానికి రావాలనుకుంటున్నావా, పాతాళానికి పోవాలనుకుంటున్నావా? కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం కూడా మనం పరిశీలించినట్లయితే, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును. ఏమంటున్నాడు? ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని అని. అంటే నువ్వు లేస్తే ప్రభువా, కూర్చున్న అమ్మదేవా యేసయ్యా, లేచి నిలబడ్డ అమ్మదేవా యేసయ్యా అని నువ్వు ప్రభువా ప్రభువా అని కూర్చొని లేచిన కాంచి మొదలు పెడితే పడుకొని మోకరించి ప్రార్థన చేసేంత వరకు నువ్వు ఎన్నిసార్లైనా సరే ప్రభువా ప్రభువా అని నువ్వు నోరు పోయేంత వరకు, గొంతు పోయేంత వరకు నువ్వు మొత్తుకున్నా వాళ్ళు పరలోక రాజ్యానికి రారు అని చెబుతుంది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే చెబుతుందే. యేసుక్రీస్తు ప్రభు ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలోకి రాడు అని చెబుతుంది. నాలాంటి వాడా? అపోస్తలులా? ఇంకెవరు? పరలోకాన్ని ఇచ్చే క్రీస్తే చెప్తున్నాడు. పరలోక రాజ్యంలోకి ప్రవేశింపడు. కానీ ఎవరు వెళ్తారు? నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. నా పరలోకంలో ప్రవేశించడు. ఎన్నోది 21 ప్రవేశించడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించు. ఇప్పుడు దేవుని చిత్తము మనుషులలో జరిగించిన వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 24 గంటలు 365 రోజులు నువ్వు ప్రభువా ప్రభువా అని మొత్తుకొని ఆల్ నైట్ ప్రేయర్స్, ఉపవాస ప్రార్థనలు, ప్రత్యేక ప్రార్థనలు నువ్వు ఎన్ని చెయ్యి, ఏది చెయ్యి, పరలోకం మాత్రం రాదు. నువ్వు 100 మందికి పెళ్ళిళ్ళు చేయి, 100 మందికి అన్నదానాలు చేయి, వస్త్రదానాలు చేయి, ఏది చేయి, ప్రభువా 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 అని నిరంతరం కళ్ళు మూసుకొని ధ్యానం చేయి, ప్రార్థనలు చెయ్యి. కానీ తండ్రి చిత్త ప్రకారము నువ్వు చెయ్యకపోతే, దేవుని చిత్తము నీలో జరగకపోతే నీకు పరలోక రాజ్యము లేదు అని పరలోకాన్ని ఇచ్చే ప్రభువే చెబుతున్నాడు అన్నమాట. కాబట్టి తండ్రి చిత్తాన్ని మనం అంత నిర్లక్ష్యంగా తీసి పారేసే అంత తేలికైన మాట కాదు. అది పరలోకంతో ముడిపడింది. దేవుని చిత్తం అనేది మనం నెరవేర్చడంలో దేనితో ముడిపడింది అంటే పరలోకంతో ముడిపడింది. కాబట్టి తండ్రి చిత్తం జరిగించి వాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. కానీ ప్రభువా ప్రభువా అని పిలిచేవాడు కాదని ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. కాబట్టి ఎవరు నిలుస్తారయ్యా అంటే ఆయన చిత్తమును జరిగించిన వాడే ఎల్లప్పుడూ నిలుస్తారు.
ఏమిటి ఆ జ్ఞాని చిత్తం అని అంటే ఎలా జరిగించిన వాడంటే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చూస్తే 2వ అధ్యాయము 17వ వచనము, లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచు. నువ్వు దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రమే నిలుస్తున్నాడు. కానీ నువ్వు లోకమును ప్రేమిస్తున్నావా? నీ రాబోయే జీవితాన్ని గురించిన ఆశలను ప్రేమిస్తూ బ్రతుకుతున్నావా? ఆ లోకము, ఆ ఆశలు గతించిపోయేవే. మరి నిలిచేవాడు ఎవరు అంటే దేవుని చిత్తమును జరిగించేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. కానీ లోకంలో ఉన్న వాటిని నెరవేర్చడం, ఇది నా జీవిత సంకల్పం, ఫలానాది సాధించడము నా జీవిత ధ్యేయం, ఫలానాది సంపాదించుకోవడము, ఒక ఇల్లు సంపాదించడం నా జీవిత కళ, ఒక ఉద్యోగం సంపాదించుకోవడం నా జీవిత ఆశయం, ఒక ధనవంతుడిగా పేదరికంగా పుట్టాను, పేదరికంగా చావకూడదు, ధనవంతుడిగా చావాలనేది నా లక్ష్యము, ఈ లోకాన్ని జయించి ఒక గుర్తింపుతో చనిపోవాలనేది నా లక్ష్యము, అనాథగా పుట్టాను కానీ లోకాన్ని సంపాదించుకోవాలి, జనాలు గుర్తింపు ఉండాలి, అలాగనే చావాలని అనుకోరు. ఇవన్నీ ఏమిటంటే లోకము, దాని ఆశ అయిపోయాయి. ఉద్యోగం వచ్చింది, అయిపోయింది. డబ్బు సంపాదించడం అయిపోయింది. ఇల్లు కట్టుకున్నావు, అయిపోయింది. ఇవన్నీ నిలిచేయా, గతించిపోయావా? ఇల్లు కట్టుకున్నావు, కొంతకాలానికి శిథిలం అయిపోతుంది. పేరు సంపాదించుకున్నావు, కొంతకాలానికి జనరేషన్ మర్చిపోతుంది. మరి కొన్ని సంపాదించుకున్నావు, కొంతకాలానికి మర్చిపోతుంది. చరిత్రనే నిన్ను మర్చిపోతుంది. ఇప్పుడు నీ ఆత్మ ఏం కావాలి? నీ ఆత్మ ఎక్కడుంది? ఇప్పుడు సాధించుకున్నావు, సంతృప్తిగా మరణించావు. మరణించిన నీకు నీ ఆత్మకు సంతృప్తి ఉందా? పోని ధనవంతుడే అన్ని భోగాలను అనుభవించి మరణించిన తర్వాత మహాయాతన స్థలంలోని పడిపోయాడు. ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? ఆ ధనవంతుడు పుట్టుకతోటే ధనవంతుడు అనుకుందాం, అతనికంటే ఎక్కువ నువ్వు సంపాదించుకోలేవు. నువ్వు లేని వాటిని సంపాదించుకున్నావు, ధనవంతులాగానే ఉన్నావు. ఇప్పుడు ఆ ధనవంతుడు ఏ చోటుకి పోతే నువ్వు ఆ చోటుకి పోయినట్టే కదా. నశించిపోతుంది ఆత్మ అక్కడ. కానీ నరులు వేటి మీద ధ్యాసించారు? లోకం మీద, వాటి ఆశల మీద. అవి ఏమై ఉన్నవి? గతించిపోయేవి, నాశనం అయిపోయేవి. వాటి మీద ధ్యాస ఉంచారు. కానీ ఎవరు నిలిచేవారు అనంటే దేవుని చిత్తమును జరిగించేవాడే నిరంతరం నిలుస్తాడు. కానీ లోకంలో ఫలానాది సాధించాను, నీ పిల్లల్ని పెద్ద చేసి ఒకని డాక్టర్ని చేశాను, ఇంకోటి ఇంజనీర్ని చేశాను, మరొకరిని కలెక్టర్ని చేశాను, బిడ్డని మెడికల్ ఆఫీసర్ని చేశాను, ఇంకొక ఆమెని గవర్నమెంట్ టీచర్ని చేశాను, ఇంకొక ఆమె పెళ్లి చేసి అమెరికా సంబంధాన్ని చేశాను. ఇవన్నీ పరలోకాన్ని ఇచ్చేయి. నీ ఆత్మని ఏం చేశావు అనేది నువ్వు ఆలోచించుకున్నావు. అందుకే భక్తుడు మంచి పాట రాశాడు, నీవన్నీ వారికి నీవేమో కాటికి. దానికి ముందేముంటది? కాదు, నీవన్నీ వారికి నీవేమో కాటి. అంటే మనిషి అన్ని సంపాదించుకున్నాడు, వాళ్ళన్నీ వారికి ఇచ్చేసిండు. ఈయన మాత్రం కాటికి పోయిండు. కాటి నుంచి ఆత్మ పాతాళానికి. ఏమొచ్చింది? మన ఆత్మకు మనమే రక్షణ, మనమే కారకులం. మన ఆత్మ రక్షణ తల్లి కాదు, కడుపులో పుట్టిన పిల్లలు కాదు, కన్న తల్లిదండ్రులు కాదు, కడుపులో పుట్టిన పిల్లలు కాదు. నా ఆత్మ రక్షణకు ఎవరనంటే నేనే కాదు. కానీ నా ఆత్మ, నా మనసు, నా సంతృప్తి వాక్యం మీద ఉంటే ఈ విషయాలు నాకు అర్థమవుతాయి. కానీ నాకు వాక్యం మీద ఉండదు కదా. పలానాయన కొడుకులు అట్ట చదివిరు, పలానాయన కొడుకులు అమెరికా పోయిరు, పలానాయన కొడుకులు ఇటు పోయిరు అంటే నా పిల్లల్ని కూడా అంత చేయాలి. నాకు ఏ కోరిక లేదమ్మా, నా బిడ్డని అమెరికా సంబంధం ఇచ్చి పంపిస్తే నాకు అంతకు మించి ఏం లేదు ఈ జీవితాన్ని. నా కొడుకుని డాక్టర్ని చేస్తే నాకు అంతకు మించి ఏం లేదు ఈ జీవితాన్ని. గిరిగీసుకుంటుంటారు కదా మనిషి. గిరిగీసుకొని ప్రార్థనలు ఏం చేస్తున్నాడో తెలుసా? వాళ్ళ గురించే ప్రార్థన చేస్తాడు. మరి ఆయన ఆత్మ గురించి చేస్తాడా? ఇవన్నీ నశించిపోయేవి, గతించిపోయేవి. మరి ఆయన ఆత్మ ఎలా నిలబడుతుంది? తల్లి కొడుకుని కలెక్టర్ చేసినందుకు, బిడ్డని డాక్టర్ని చేసినందుకు అతని ఆత్మ పరలోకానికి పోయేది కాదు.
దేవుని చిత్తమును జరిగించిన వాడికి మాత్రమే పరలోకం ఉందని వాక్యం అంట. ఇక నువ్వు ఏందన్నట్టు ఏం ఆలోచిస్తున్నావు? మనిషి ఎంతవరకు ఆలోచిస్తుంది? కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళ దేవుని చిత్తాన్ని మనం అంత ఈజీగా తేలికగా తీసుకునే అవకాశం లేదని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. ఆయన చిత్తమును జరిగిస్తేనే తప్ప ఆయన చేసినటువంటి వాగ్దానము మనం పొందుకోలేము. ఆయన మనకు ఒకటి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నిలుపుకునే దేవుడు, తాను చేసిన వాగ్దానమును నిలుపుకునే శక్తిమంతుడు దేవుడు. కానీ పొందుకొనగలిగే శక్తి కూడా నీకు ఉండాలిగా. మనం పోయిన వారం చూసాం. మాట తప్పు కాదు, అబద్ధమాడనేరని దేవుడనా కాదు. మనం చూసాం తన వాగ్దానమును నెరవేర్చు దేవుడని ఏదో చూసాం. అబద్ధమాడనేరని దేవుడు, వాగ్దానమును నమ్మదగిన దేవుడు ఆయన. మరి నువ్వు నమ్మకంగా ఉండాలి కదా. ఆయన వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు, నమ్మదగిన దేవుడు. మరి ఆ వాగ్దానాన్ని పొందుకునే నీవు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా. ఆయన నమ్మకాన్ని, ఆయన నిన్ను నమ్మాడు. ఇప్పుడు నమ్మకాన్ని నిలబెట్టే పని నీదా ఆయనదా? ఆయన నిన్ను నమ్మినప్పుడు ఆ భారం నీది. తన సిలువ తాను రిక్తునిగా చేసుకొని, తన సిలువను మోసుకొని తాను రిక్తునిగా చేసుకొని వెంబడించిన వాడే, నన్ను వెంబడించిన వాడే నాకు పాత్రుడు అన్నాడు. మరి ఇప్పుడు నీ సిలువను మోసుకొని నువ్వు రిక్తునిగా చేసుకొని ఆయన వెంబడించే పని ఆయనది కాదు, నీది. ఆయన నువ్వు అలా వచ్చిన వారందరికీ ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధం. మరి పరలోకాన్ని పొందుకోవడానికి మనం సిద్ధమా అనేది ఆలోచిస్తున్నాము. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల మనము ఆయన చిత్తమును జరిగించడం వల్ల ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకుంటాం తప్ప ఆయన చిత్తమును జరిగించకపోతే ఆయన చేసినటువంటి వాగ్దానాన్ని మనం పొందుకోలేమని వాక్యం తేటగా చెప్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనం మనం పరిశీలిస్తే, మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఇక కాలం బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయక వచ్చును. కాబట్టి నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును గాని అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు. చెప్పేసింది దేవుడు, చెప్పేసింది. ఏమంటున్నాడు? మీరు దేవుని చిత్తం నెరవేర్చిన వారై వాగ్దానం పొందు నిమిత్తం మీకు ఓర్మి అవసరమై ఉన్నది. వాక్యం కాడ కూర్చునే ఓపిక ఉండదు, ప్రార్థన చేసుకునే ఓపిక ఉండదు, సువార్త ప్రకటించే ఓపిక ఉండదు, సువార్తికునికి సహకరించే ఓపిక ఉండదు. ఇంకెట్లొస్తుంది నీకు వాగ్దానం? దేవుడిచ్చిన వాగ్దానం మాత్రం నీకు కావాలి. ఏమన్నా ఈ రోజు వాగ్దానం అని అంటారు, దానికి ఆమె అని పెట్టుకుంటే అయిపోతుందా? ఆమెనాన్ని ఎట్లా అంటాం? ఆమెనా? ఇప్పుడు తండ్రి నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద నెరవేర్చబడును గాక అని యేసుక్రీస్తు ప్రార్థన నేర్పడు. మరి తండ్రి చిత్తము భూమి మీద నెరవేర్చడానికి ఎవరు అవసరమై ఉన్నారు? దేవుని పిల్లలు అవసరమై ఉన్నారు. దేవుని పిల్లలు లేకుండా ఆయన చిత్తాన్ని ఎవరు నెరవేరుస్తారు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికే కదా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు క్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి పనిని మనం చేస్తేనే కదా పని ముందుకు సాగేది. పరలోక రాజ్యము ఏమనుంది? నీ రాజ్యం వచ్చునుగాక అని. రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థించిన క్రీస్తు ప్రభు రాజ్యాన్ని తెచ్చాడు. ఆయన రాజ్యాన్ని స్థాపించాడు ఆయన రక్తాన్ని చిందించి. మరి ఇప్పుడు రాజ్యం వచ్చునుగాక అని మనం ప్రార్థిస్తున్నామా? తెచ్చిచ్చాడు కదా ప్రార్థించిన ఆయనే, ప్రార్థన నేర్పిన ఆయనే. మరలా మనం ఎట్లా ప్రార్థిస్తాం? ఇప్పుడు రాజ్యం విస్తరించడానికి మనం ప్రార్థిస్తాం. నీ రాజ్యం విస్తరించాలయ్యా, అనేక ఆత్మలు అందులో చేర్చబడాలయ్యా అని మనం ప్రార్థిస్తాం. ప్రార్థించి ఏం చేస్తాం? పడుకుంటాం. మళ్ళీ పొద్దున్నే లేచి ఏం చేస్తాం? నీ రాజ్యం విస్తరించాలయ్యా, అనేకులకు సువార్త ప్రకటించబడాలయ్యా, అందరు మారు మనసు పొంది సత్యవాక్యాన్ని తెలుసుకోవాలయ్యా అని అంటాం. ఏం చేస్తాం? మళ్ళీ మన పనిలోకి పోతాం. మరి ప్రార్థించిన నువ్వు పని ఏం చేస్తావు? ప్రార్థిస్తే కాదు. అందుకే మంచి పాట రాసిన భక్తుడు, పెదవులతో ఘనపరచి కూర్చొని లేస్తే సరిపోదు,
మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. పెదవులతో గణపరచి కూర్చొని లేస్తే సరిపోదు. మోకరించి ప్రార్థన చేస్తే పాపి మారడు. ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, ఆత్మల రక్షణకై క్రైస్తవులంతా ఏకమై, సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్తను ప్రకటించు సోదరా. సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్తను ప్రకటించు. ఎంత బాగా రాసింది చూడండి. పెదవులతో గనపరిచి కూర్చుని లేస్తే కాదు, మోకరించి ప్రార్థన చేస్తే పాపి కూడా మారడు. సకల జనులకు సాక్షార్థమై రాజ్య సువార్తను ప్రకటించాలి, ప్రకటింపజేయాలి. అందుకే ఆ పనిలో లేకపోతే నువ్వు ఎన్ని ప్రార్థనలు చేసినా పాపి మారడు. నీ భర్తను మారాలి అని అంటే నువ్వు క్రీస్తుకు లోబడినట్టుగా నీ భర్తకు లోబడి, క్రీస్తుకు లోబడినట్టుగా నీ భర్తకు లోబడాలని ఉంది. మరి నేను నా భర్తకు లోబడుతున్నా, క్రీస్తుకు లోబడినట్టే. అందుకే ఆయన మానుకోనడానికి క్రీస్తును ఆరాధన బంద్ చేస్తే ఇంకేం మారుతాడు ఆయన? క్రీస్తుకు నీ భర్త మారాలంటే నువ్వు అలంకారంలో కానీ, నీ నడవడికల్లో కానీ, మాటల్లో కానీ, ప్రవర్తనలో కానీ క్రీస్తు కాడ నువ్వు ఏ విధంగా విధేయురాలై ఉంటావో ఆ విధంగా నీ భర్త కాడ విధేయురాలై ఉండు. అప్పుడు మారతాడు. అంతేగాని నా భర్త మారాలే బాగానే ఉంది, ఆరాధన బంద్ చేయమన్నాడు, ఇక బంద్ చేసిన, ఇక మారతాడు, ఇక బాగానే ఉంది. ఇలాంటి అజ్ఞానులు మూర్ఖులను చూస్తే నవ్వాలా, ఏడవాలా, కోప్పడాలా, 4 మాటలు తిట్టాలా, ఏం అర్థం కాదు. క్రీస్తు ప్రభుకి లోబడినట్లు నీ భర్తకు లోబడడం మంచిదే, కానీ నీ భర్త క్రీస్తు ప్రభులా ఉన్నాడా? భర్తకు శిరస్సు ఎవరు? క్రీస్తు. మరి నీ భర్త క్రీస్తుని శిరస్సుగా ధరించుకున్నాడా? లేడు. మరి ఇంకెందుకు? మీ భార్యల నడవడి వలన నీ భర్త రాబట్టవచ్చునా ఉంది. నీ నడవడిక మారాలి. భర్త తిట్టినా కొట్టినా కొట్టి 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 అతని చేతులు నొప్పి పుట్టొచ్చు, కానీ ప్రార్థించి మందిరానికి నడిచి నీకు మాత్రం అలుపు రావద్దు. అలా నడుచుకుంటే నీ భర్త మాత్రం బంద్ చేయమన్నాడు, నీ బంద్ చేసిన. మందిరానికి వెళ్ళొద్దు అన్నాడు, అని బంద్ చేసిన. ప్రార్థించడం ఆయనకి ఇష్టం ఉండదు ఇంట్లో, అందుకే ఆయన ఉన్నప్పుడు నేను ప్రార్థించాను. దేవునికి విధేయత అని అనుకుంటున్నారు, అది అజ్ఞానం. నెంబర్ వన్ మూర్ఖత్వం. దేవుని చిత్తమును నెరవేర్చేటప్పుడు జరిగేది ఆటంకాలు, అవరోధాలు, కష్టాలు, కన్నీరు. ఇప్పుడు ఆయన చెప్పిందల్లా, నీ భర్త చెప్పిందల్లా నువ్వు చేస్తావు. ఇక నీ కష్టాలు, కన్నీళ్ళు, అవరోధాలు ఉంటాయా? ఉండవు. నీ భర్త ద్వారా ఉండవు. ఎందుకు? ఆయన చెప్పినట్టుగా నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు కాబట్టి ఆయన హ్యాపీ. ఇంకెందుకు మాట్లాడు? నీ భర్త తిట్టినా కొట్టినా ప్రతి ఆదివారం నాడు మందిరానికి పోయి ఇచ్చినప్పుడల్లా నా భర్త కోరుతున్నంటే తిను, దేవుని మహిమ నిమిత్తం. అప్పుడు నీ గాయములను చూసి ఆయన చెల్లించడాన్ని కన్న తండ్రి. నీ భర్తను ఎలా రాబట్టుకోవాలో కొట్టినా ఆ చేతులే రేపు వాక్యాన్ని పట్టుకొని ప్రకటించే చేతులుగా మారవా? బంద్ చేయమన్నాడు కాబట్టి నేను బంద్ చేసి. ఆయనకి ఇష్టం ఉండదు. అజ్ఞానము, మూర్ఖత్వం. కాబట్టి ప్రేమైన దేవుని వల్ల ఏమంటుంది అలాంటి వారి విషయంలో? ఇక కాలం బహు కొంచెంగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చును. నా ఎదుట నీతిమంతుడైన వాడు విశ్వాస మూలంగా జీవించును. కానీ నా ఎదుట నీతిమంతుడైన వాడు ఎలా జీవించాలి? విశ్వాసం మూలంగా. నువ్వు ఎవరైనా సరే కొట్టని, తిట్టని, పొగని, రాలేయని, పూలేయని, కానీ నీ విశ్వాసములో నుండి కుడికి కానీ ఎడమ కానీ తొలగిపోకుండా విశ్వాసులై ఉన్న వారికి మాత్రమే ఆయన ఎదుట నీతిమంతులుగా ఉంటాడు. కానీ అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మ సంతోషం ఉండదు. నా ఆత్మకు అతడు వెనక తీసిన ఎడల అతని యందు నా ఆత్మకు సంతోషం ఉండదు అని అంటే ఆత్మను దుఃఖపరచకుడి అని. మరి ఇప్పుడు మనం చేస్తుంది ఆ పని కాదా? ఆత్మ దుఃఖపడిన ఆత్మను మనం ఏం చేస్తున్నాం? దుఃఖపెట్టి పంపించేస్తున్నాం. ఆత్మను ఆర్పకుడే అనుంది, ఆర్పిస్తుంది. ఇక ఆత్మ సంతోషం లేని చోట ఆత్మ ఎట్టుంటది?
ఆత్మకు మహిమకరంగా లేనప్పుడు ఆత్మ కూడా పరిశుద్ధాత్మ ఎవరు? దేవుడే కదా. నువ్వు దేవుని మహిమపరిచినప్పుడు, ఆత్మకు అనుకూలంగా లేనప్పుడు, ఆత్మ నీ యందు సంతోషపడినప్పుడు, దుఃఖపడుతున్నప్పుడు, నీ ఆ ఆత్మను నువ్వే చేతులారా ఆర్పివేసినప్పుడు ఇక ఆత్మ ఎలా ఉంటుంది? ఇష్టం వచ్చిన ఎవరి ఆలోచనల తగ్గట్టు వాళ్ళ భక్తిని అనుసరిస్తుంది కానీ వాక్యంలోనికి వచ్చి భక్తి అంటే ఏదో ఎవరైనా పరిశీలిస్తురా? ఎవరికి దోచిన ఆలోచనలు బట్టి వాళ్ళే భక్తి పనులు. ఈయనకు దోచిన ఆలోచనలు బట్టి, ఈయన పద్ధతులను బట్టి, ఆయనకున్న ఆలోచనలు బట్టి, ఆయన నడవడికను బట్టి ఆయన అదే భక్తి. ఈమెకున్న ఆలోచనలు బట్టి, ఈమె ఆలోచనలు, ఈమె పద్ధతులు అవి బట్టి, వాటిని బట్టి, వీటిని బట్టి ఆ భక్తి. మరి వాక్యానుసారంగా ఎవరు ఆలోచిస్తారు? భక్తి అంటే ఏంది? విశ్వాసం అంటే ఏంది? నిరీక్షణ కలిగి జీవించడం అంటే ఏంది? అసలు దేవునికి సంతోషకరమైన భక్తి నాలో ఉందా లేదా అనేది పరిశీలన ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగాలేకపోతే 10 రకాల టెస్టులు చేసుకుంటున్నామే, లోపం ఎక్కడుందా అని. ఆ టెస్టులు కూడా లేకపోతే మరే హైదరాబాద్ పంపిస్తున్నామే, ఆడ కూడా లేకపోతే పెద్ద పెద్ద మెడికల్ కాలేజీలకు పంపిస్తున్నామే, లోపం ఎక్కడుందో అని. మరి మన భక్తి విశ్వాస జీవితంలో లోపం ఎక్కడుందా అని టెస్ట్ చేసుకోవడానికి వాక్యాన్ని ఎందుకు పరిశీలించట్లే? వాక్యాన్ని టెస్ట్గా ఎందుకు నువ్వు పెట్టుకోవట్లే? పెట్టుకో. అంత శ్రద్ధ లేదు, అంత లేదు. నాలో భక్తి ఉంది, మనసులో ఉండాలి. ఏదున్నా ఎట్లుండాలి? భక్తి మనసులో ఉండాలి, అంతే. ఇది చాలా తప్పు బోధ, తప్పుడు ఆలోచన. వాక్యం ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి ఆలోచిస్తే దేవుని చిత్తం నీలో ఎలా జరుగుతున్నట్టు? కాబట్టి ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇలాంటి వారు ఏమై ఉన్నారు? వారి విషయంలో ఆత్మ దుఃఖపడుతుంది అని మనకి తేటగా తెలుస్తుంది. కాబట్టి ఆయన చిత్తం చొప్పున నిశ్చయించిన వారు ఏం చేస్తారంటే ఆ బోధను తెలుసుకుంటారు. ఎవరైతే దేవుని చిత్తమును చేయాలన్న ఆలోచన ఎవరికి ఉంటుందో వాళ్ళే ఆ దేవుని వాక్యాన్ని, ఆ దేవుని బోధన వింటారు తప్ప, లేదు దేవుని చిత్తం ఏమైనా ఉండని, మాకు కలిగిన ఈ భక్తిలో మేము నడుస్తున్నాము, మాకు కలిగిన ఈ భక్తి ఇంతవరకు, ఆ పరిధి గీసుకున్న వాడికి దేవుని వాక్యమును బోధను వాడు అంగీకరించాడు. ఉదాహరణకు చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయం 17వ వచనం మనం పరిశీలిస్తే, యోహాను సువార్త 7:17. ఎవడైనను ఆయన చిత్తము చొప్పున చేయనిచ్చుకొనని ఎడల, ఎవడైనను ఆయన చిత్తం చొప్పున నిశ్చయించుకొనని ఎడల, నిశ్చయించుకొనిన ఎడల, ఆ బోధ నిశ్చయించుకొనిన ఎడల ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకొను. తనంతట తానే బోధించువాడు స్వకీయ మహిమ వెదుకును, కానీ తను పంపిన వాని మహిమను వెదుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతియో లేదు. యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే తన గురించి తాను సాక్ష్యం చెప్తున్నాడు. తన గురించి సాక్ష్యం చెబుతూ ఎదుటివాని గురించి కూడా ఆయన ఏమంటున్నాడు అంటే, ఎవడైనను ఆయన చిత్తము చొప్పున నిశ్చయించుకొని ఎడల, అంటే ఎవరైనా విశ్వాసి గాని, దైవభక్తుడు గాని దేవుని ఉద్దేశమును నెరవేర్చాలి, ఆయన చిత్తాన్ని చొప్పున జరిగించాలని ఎవరైతే నిశ్చయించుకుంటారో ఆ బోధ దేవుని వలన కలిగినదో లేక నా అంతటా నేనే బోధించుచున్నాను. ఈ పరిశీలన ఎవరికి ఉంటది? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అన్న ఆశ కలిగిన వాళ్ళకు ఉంటది. ఈ బోధ ఈ సహోదరుడు తనంతట తాను చేస్తున్నాడా? ఈ బోధ దేవుని వాక్యంలో నుంచి చెబుతున్నాడా? దేవుని వలన చిత్తమును, దేవుని వలన కలిగినటువంటి వాక్యం ఇది, ఈ బోధకుడు తన స్వకీయ లాభం కొరకు చెప్తున్నాడా అనేది పరిశీలన చేస్తాడు. ఎవరు చేస్తాడు? దేవుని చిత్తమును నిశ్చయించుకునేవాడు. దేవుని చిత్తమును చొప్పున నిశ్చయించుకునేవాడు ఆ బోధ ఆ వ్యక్తిలో నుంచి వస్తుందా, ఆత్మ సంబంధంగా వస్తుందా అనేది పరిశీలన చేసుకుంటాం. కానీ ఈరోజు ఎవరైనా బోధకుని అలా స్కానింగ్ చేస్తారా? బోధ చేస్తే ఏది చేసినా వినడము చేయడము కానీ, అవసరమైతే రాసుకోవడం చదవడమే కానీ, అసలు ఈ సహోదరుడు, ఈ బోధకుడు చేస్తున్న ఈ బోధ తన స్వకీయమైన ఆలోచనలు బట్టి వాక్యాలను వక్రీకరిస్తూ తనకు అనుకూలంగా మార్చుకొని బోధ చేస్తున్నాడా, లేదంటే ఇది దేవుని ఆత్మ వలన ప్రేరేపింపబడిన వాడే సత్యవాక్యం సరిగా విభజించి బోధిస్తున్నాడా అని బోధకుని పరిశీలన చేసే విశ్వాసులు ఉన్నారా ఈరోజు? లేరు. ఎందుకు అని అంటే ఆ వ్యక్తి మీద ఉన్న అభిమానం కావచ్చు, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, లేదంటే మొహమాటం కావచ్చు. కాబట్టి
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? ఎవరైతే దేవుని ఇష్టం చొప్పున నిశ్చయించుకునే ఎడలా ఆ బోధ దేవుని వల్ల కలిగినదో లేక నా అంతటా నేనే బోధించున్నానో వాడు తెలుసుకోను. ఇప్పుడు యేసుక్రీస్తు బోధ కూడా ఎవరి వల్ల కలిగినది అయి ఉంది? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వల్ల కలిగినది కాదు, అది దేవుని వల్ల కలిగినది అని. అది నాకు నేనుగా చెబుతున్నానా, లేకపోతే దేవుడు తనంతట తానే బోధించుచున్నాడా, దేవుని వల్ల కలిగినదా అనేది దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారికి తెలుసు నేనేందని. నా అంతటా నేను బోధిస్తున్నానా, దేవుని చిత్తం వల్ల కలిగినదా ఇది బోధ అనేది దేవుని చిత్తంను నెరవేర్చే వాడికి తెలుస్తుంది, కానీ మిగతా వాళ్ళకి అర్థం కాదు అని యేసుక్రీస్తు ప్రభు తన బోధనే ఉదాహరణగా పెట్టేస్తుంది. మరి ఈరోజు ఎవరు చేస్తున్నారు ఆ పని? తన్నంతట తాను బోధించుకున్న వాడు ఏం చేస్తున్నట్టు? స్వకీయ మహిమను వెతుకుతున్నాడు. తనంతట తాను బోధించుకునేవాడు ఏంటంటే తన స్వకీయమైన మహిమను వెతుకుతున్నాడు. నేను ఆడికి పోతే అక్కడ నేను వచ్చి బోధ చేస్తున్నంటే ఎక్కడెక్కడోలో వచ్చి అక్కడ ఈరోజు వాక్యం అండి. నేను ఒక స్టేజ్ కడితే ఓపెన్ గ్రౌండ్ అంతా నిండిపోతుంది. నా వాక్యానికి పడిపోతారు. నా వాక్యం అంటే అలా యూట్యూబ్లలో ఇంకా వాటిలలో ఎక్కువ మారిమోగిపోతుంది. నేను ఏది చెప్పినా జనాలు వింటారని అనుకుంటే ఇప్పుడు ఏం ఎదుగుతున్నారు? దేవుని మహిమనా, సత్య మహిమనా? అది అలా ఉండకూడదు. నిజంగా దేవుని చిత్తమును చేయ నిశ్చయించుకున్న వాడు ఈ బోధ దేవుని వలన కలిగినదా లేకపోతే ఆ వ్యక్తి అంతటా వ్యక్తి బోధిస్తున్నాడా అనే విషయాన్ని కూడా ఏం చేస్తాడంటే అతడు పరిశీలన చేస్తాడు. అలాంటి పరిశీలన మనకు కూడా ఉంటేనే పరలోకం వస్తుంది. నువ్వు వ్యక్తిని నమ్మినావు అనుకో, ఆ వ్యక్తి పరలోకం ఇవ్వడు. అతను ఎక్కడికి పోతే నువ్వు అక్కడికి పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధాత్మ మన పక్షమున విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన చేస్తున్నది ఏమిటో మనం ఒకసారి పరిశీలిస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 27వ వచనం మనం పరిశీలిస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 27, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు. భూమి మీద యేసుక్రీస్తు ప్రభు, దేవుడయ్యున్న యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా దేవుని మహిమపరిచాడు, దేవుని చిత్తమును నెరవేర్చాడు. ఇప్పుడు మనము భూమి మీద ఉన్నాము. మనతో పాటు ఎవరున్నారు ఈ భూమి మీద? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లేరు. ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు కూడా భూమి మీద ఉన్నంత కాలం ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తమునే నెరవేరుస్తున్నాడు. చూసిరా, వాళ్ళకే తప్పలేదమ్మా. దేవుడై ఉన్న క్రీస్తు ప్రభుకి భూమి మీద ఉన్నప్పుడు దేవుని చిత్తం నెరవేర్చడం తప్పలేదు. ఇప్పుడు భూమి మీదనే మనతో పాటు మనకు తోడుగా ఉండి నడిపిస్తున్న పరిశుద్ధాత్ముడు కూడా ఆ పని తప్పలేదు. ఏ పని? దేవుని మహిమపరిచే పని. మరి ఇక మనకు లేదని అనుకోవడం ఎంత అజ్ఞానం. ఉన్నా కూడా అన్నిటికంటే లాస్ట్ ప్రాధాన్యతను ఇస్తానులే అని అనుకోవడం ఎంత బుద్ధిహీనమైన పని, బుద్ధిహీనమైన ఆలోచన. ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, మరియు హృదయములను పరిశోధించు వాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ఎవరి చిత్త ప్రకారం పరిశుద్ధాత్మను విజ్ఞాపన చేయుచున్నాడు? తన చిత్త ప్రకారమా? మనుషుల చిత్త ప్రకారమా? మనుషుల చిత్త ప్రకారము కాదు. మనుషులకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడు మనుషుల చిత్త ప్రకారము దేవునికి విజ్ఞాపన చేయట్లేదు. మనకు తోడుగా ఉన్న పరిశుద్ధాత్ముడు తనకు ఇష్టానుకూలంగా తన చిత్తానుసారంగా దేవునికి విజ్ఞాపన చేయట్లేదు. మరి భూమి మీద ఉన్నందుకు పరిశుద్ధాత్ముడు కూడా దేవుని చిత్తానుకూలంగానే విజ్ఞాపన చేయుచున్నాడు. ఇక మనకు ఆయన చిత్తమును నెరవేర్చే పని లేదు, ఆయన చిత్తానుసారంగా ఆలోచించాల్సిన అవసరత లేదు. నాకు కలిగిన ఆలోచనే ఆయన చిత్తం అని అనుకుంటే మనకు పరలోకం ఉంటుందా? కాబట్టి మనము ఎప్పుడైతే ఒక నిశ్చయత తీసుకుంటామో మనము దాని నుంచి మాత్రం తొలగిపోకూడదు. ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా ఆదివారం ఆరాధనలో కూర్చోవడం మన వంతు. మన రక్షణ మనం కాపాడుకుంటున్నాం. ఎవరు వచ్చినా రాకపోయినా మన రక్షణను కొనసాగిస్తూ ఆదివారం ఆరాధనలో పాల్గొంటాం. ఎవరు వచ్చినా రాకపోయినా గురువారము వాక్య ధ్యానంలో మనల్ని మనం హెచ్చరించుకుంటూ బుద్ధి చెప్పుకోవడానికి మళ్ళా వాక్య ధ్యానంలో మనం కూర్చుంటాం. ఎవరి కొరకు అంటే ఎవరి కొరకు కాదు, నా ఆత్మరక్షణ కొరకు, నేను పొందుకోవాలనుకుంటున్నటువంటి పరలోకం కొరకు, ఆయన చిత్తమును నెరవేర్చడం కొరకు.
అంతే, ఆయన చిత్తంను నెరవేరిస్తేనే కదా మన పరలోకం. కాబట్టి ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, ఎవరు ఇష్టమున్నా లేకపోయినా మన రక్షణను కొనసాగిస్తూ ఆయన చిత్తంను నెరవేర్చే పనిలో మనము ముందున్నాం. కాబట్టి ఈ మాటల ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి ఈ మాటలు మన హృదయంలో ఫలింపచేయండి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా కన్న తండ్రి, నీ మాటలు ధ్యానించుటకు మాకిచ్చిన అమూల్యమైన ఈ సమయమును బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ మాటలను ధ్యానించుటలో ఉన్న శక్తి, నీ మాటలను ధ్యానించుటలో ఉన్న ఆనందము నాయన ఎక్కడ వెతికినా దొరకదు. ఇంత అమూల్యమైన సమయమును నీ పిల్లలమైన మాకు అనుగ్రహించిన దేవా, నీకే స్తుతులు చెల్లిస్తున్నాం. విన్న ఈ మాటలను కేవలం వినువారు మాత్రమే మమ్మల్ని మేము మోసపరచుకుంటాం. విన్న వాక్యానుసారంగా మా జీవితములను కట్టుకున్నటకు కృప చూపించు. విన్న నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించు. మా అనుదిన జీవితంలో, ఆత్మీయ సంబంధమైన ప్రయాణములలో, భౌతిక సంబంధమైన ప్రయాణములలో నీ కృప మాకు తోడుగా అనుగ్రహింపచేసి మమ్మల్ని ఫలింపచేసి అభివృద్ధి పరచుమని వేడు. మహిమ, ఘనత, ప్రభావములు నీకే చెల్లిస్తాం. యేసు క్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.